ఆస్ట్రాలజీకి వాస్తుకి రిలేషన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. దే లైక్ సిస్టర్స్ అంటాను నేను, ట్విన్ సిస్టర్స్. ట్విన్సే, రిఫ్లెక్సివ్ ట్విన్స్ అయితే అన్నాను కానీ బట్ చాలా డెఫినెటివ్ ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు. అంటే చాలా ప్రేమ అనురాగాలతో ఉండే అక్క చెల్లెళ్ళు అనమాట. ఒక అక్క కోపం వస్తే ఇంకో చెల్లి కోపం వస్తుంది, ఆ టైపు. రైట్, ఎనీవే, ఇది ఆస్ట్రాలజీకి వాస్తుకి ఉన్న రిలేషన్ ఏంటంటే, say for example, astrology it's a planetary science. యూనివర్స్లో ఉన్న 9 ప్లానెట్స్, ఆల్ ద హెవెన్లీ బాడీస్ని పరిగణనలోకి తీసుకుని, రకరకాల యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీ మొత్తాన్ని తీసుకుని పరిగణనలోకి తీసుకుని, తారాశాస్త్రాన్ని తీసుకుని, తర్వాత న్యూమరాలజీ అగైన్ పార్ట్ ఆఫ్ అస్ట్రాలజీ, సంఖ్యాశాస్త్రాన్ని తీసుకుని అండ్ ప్లానెటరీ సైన్స్ని తీసుకుని చెప్పేది అస్ట్రాలజీ. వాస్తు అనేది 5 ఎలిమెంట్స్ని నేచర్లో తీసుకుని చెప్పేది వాస్తు. సింపుల్, వెరీ సింపుల్. నువ్వు రోజు మంచినీళ్ళు తాగుతావా? ఎన్ని గ్లాసులు తాగుతావు? 7-8 తాగుతావు. ఒకవేళ తక్కువ తాగేవనుకో ఏమవుతుంది? తలనొప్పి వస్తుందా? తర్వాత తక్కువ తాగి నీళ్ళు అసలు ఏం తాగకుండా ఏమైనా తిన్నావు అనుకో ఏమవుతుంది? బాగా ఆకలేసినప్పుడు ఏమీ తినకుండా నీళ్ళే తాగేసావు అనుకో తర్వాత వాంతి కూడా అవుతుందేమో. అంతే కదా, ఖాళీ కడుపు మీద నువ్వు అన్ని నీళ్ళు తాగేస్తే వాంతి కూడా అవుతుంది. అవన్నీ ఎందుకు అవుతాయి అంటావు? కరెక్ట్, ఒకదాని తర్వాత అని అన్నావు. సరే, ఒకదాని తర్వాత కానివ్వండి, లేకపోతే ఒకదాన్ని జోడిస్తూ ఇంకో దాన్ని కానివ్వండి, ఒకదానికి తోడుగా కానివ్వండి, సమ్వేర్ దేర్ ఇస్ అ కోఆర్డినేషన్ ఆర్ అ బ్యాలెన్స్. అంతేనా? సో సృష్టిలో 5 తత్వాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా. పృథ్వీతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, తర్వాత జలతత్వం, ఇలా 5 తత్వాలు ఉన్నాయి కదా. ఈ 5 తత్వాలు పృథ్వీలో అంటే మన ఎన్వైరన్మెంట్లో అసలు కంప్లీట్ యూనివర్స్లో 5 తత్వాలు ఎలా అయితే కాంపోజిట్ అయి ఉన్నాయో అలాగే ఈ 5 తత్వాలు కూడా మన శరీరంలో కూడా ఉంటాయా? అంతేగా. మరి మన వాటర్ తీసుకుంటా, 70% ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ వాటర్. అవునా? అది బ్లడ్ రూపంలో ఉండని, నువ్వు ఏ రూపంలో అయినా ఉండని, 70% ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ వాటర్. సో నువ్వు ఒక మితిమీరి నువ్వు భోజనం చేస్తే నీకు అది విషం అవుతుంది. మితిమీరి నువ్వు నీళ్లు తీసుకున్నా సరే శరీరం బట్టి దాన్ని తోసేస్తుంది. ఎందుకు? శరీరం దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఇచ్చేస్తుంది. అలాగే పంచతత్వాలు మన ఇంట్లో ఉంటాయా? నేల లేకుండా మనం నడిచేయగలమా? గాలి లేకుండా మనం ఉండగలమా? ఎంతసేపు సెంట్రల్ ఎయిర్ కండిషన్లో కూర్చుంటాం? అదంతా ఫాల్స్ ఎయిరేగా, ఫేక్, అన్రియల్. అంతేగా. అది ఆక్సిజన్ అనుకుంటుంటే మాత్రం ఇంకా అది సరదాగి అన్నట్టే. అంతేనా? కరెక్టే కదా. లైట్ నా ఫైర్ లేకుండా ఎక్కడైనా సరే ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవ్వగలదా? మన శరీరంలో ఫైర్ ఉంటుందా, ఉండదా? అదేగా అగ్ని. ఆ తత్వం ఇంకా చాలా చక్కగా అది బ్యాలెన్స్లో ఉంటేనేగా మనకి ఆకలి అవన్నీ టైంకి వేస్తాయి. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి మనం ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ తర్వాత మళ్ళీ వాటర్, ఎయిర్ అవన్నీ కూడా. అవునా? సో అలాగే మన ఇంటి వాతావరణంలో కానివ్వండి, ఎక్కడైనా ఇల్లు అవనివ్వండి, ఆఫీస్ అవనివ్వండి, ఏదైనా ఎనీ స్ట్రక్చర్ విత్ 4 walls పంచతత్వాలతో కూడి ఉంటుంది. ఆ పంచతత్వాలతో కూడి ఉన్న సైన్సే వాస్తు. సింపుల్, ఎండ్ స్టోరీ. వాస్తు ఈస్ట్ ఫేసింగ్, వాస్తు నార్త్ ఫేసింగ్, బాత్రూము, టాయిలెట్, మొక్కలు, కార్పెట్ పక్కన పెట్టేద్దాం. అన్ని తత్వాలు బ్యాలెన్స్ అవ్వాలి. అన్ని తత్వాలు బ్యాలెన్స్ అయ్యి ఉంటేనే వాస్తు. ఎక్కడైనా సరే ఇప్పుడు చూడు, నువ్వు ఈస్ట్ ఫేసింగ్ అని తీసుకున్నావు అనుకో, నువ్వు ఉంటున్న ఇల్లే ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం అనుకో, నువ్వు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నావు, అక్కడ నీకు వాయుతత్వం దెబ్బతినేసింది, లేకపోతే అగ్నితత్వం ఎక్కడో దెబ్బతినేసింది, ఏమవుతుంది? నీ ఫైనాన్సెస్ బ్లాక్ అయి కూర్చుంటాయి, లేకపోతే నీకు నవ్వే మిస్ అయిపోతుంది. అవ్వకూడదు. ఎప్పుడు నవ్వుతూ చల్లగా హాయిగా సుఖ సంతోషాలతో వరదిల్లు. బట్ ఎప్పుడైనా సరే అలా కనుక ఏబీసీ అయినా చేస్తే ఆ ఏబీసీకి నవ్వు. ఇంట్లో ఆడవాళ్ళు
ఎప్పుడు రుస అనడం, ఏడవడం, సంతోషం ఉండకపోవడం, అన్నీ ఉన్నా కోల్పోయినట్టు ఉండడం, ఆడవాళ్ళ వల్ల వచ్చే ఆనందం, ఇంటికి సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్ ఇస్ ఆల్వేస్ అ ఫీమేల్ అని అంటాం. ఇట్స్ అ లేడీ ఆఫ్ ద హౌస్. సో ఆ లేడీయే నవ్వకుండా ఉంటే భర్త ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా వాడి జీవితం నరకమే కూర్చుంటుంది. సింపుల్ ధ్వజస్తంభం. బ్యూటీ ఆఫ్ ద హౌస్, క్వీన్ ఆఫ్ ద హౌస్. మా కిరీటాలు మేమే పెట్టేసుకుంటాం, మరి మీరు వేయరుగా. రైట్. సో అలాగా ఆల్ 5 ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్ అయిపోతే, అదే కనుక జలతత్వం ఎక్కువైపోయింది అనుకోండి, ఇంట్లో వాయుతత్వం ఎక్కువైపోయింది అనుకోండి, వాయుతత్వం లేకపోతే బంధించేద్దాం అనుకుందాం, ఇలా వద్దాం, రివర్స్ ఇంజనీరింగ్. వాయుతత్వం బంధించేసాం, ఏమవుతుంది? ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇంట్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, ఇవన్నీ. అగ్నితత్వం ఎక్కువైపోతే ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదే ఈశాన్యం కనుక లోపిస్తే, అదే పృథ్వీతత్వం కనుక దెబ్బతిని ఉంటే ఈశాన్యం లోపిస్తుంది. ఈశాన్యం లోపిస్తే పిల్లలు మాట వినరు, చదువులు పాడైపోతూ ఉంటాయి, ఫైనాన్సెస్ పాడైపోతాయి, ఆపర్చునిటీస్ రావు, ఒకవేళ వచ్చిన ఆపర్చునిటీ ఉన్నా సరే అది నచ్చదు, ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ చేతికి రావు. ఇవన్నీ అయిపోతే మనిషికి ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైపోతుందండి? బుద్ధి చాంచల్యం, బుద్ధి మందగిస్తుంది, సరైన డెసిషన్స్ తీసుకోరు, చెడిచెడాపన్ అంటే మూడ్ స్వింగ్స్, ఇవన్నీ అయిపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. సౌత్ వెస్ట్ నైరుతి దెబ్బతింటుంది. చెప్పండి, వాస్తు రియలా కాదు? సింపుల్ అండి, 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్. చాలా మంది నిజంగా ఈస్ట్ వెస్టింగ్ లో ఉన్నాము, వాస్తు బాగుండట్లేదంటే ఇవన్నీ రీజన్స్ కావచ్చు మేబీ. అది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఒకటే కాదండి, దానిలో 1,00,000 పాయింట్స్ ఉంటాయి, నిజంగా 1,00,000 ఉంటాయి. డీప్ ఓషన్ అండి, అది ఎవ్వరూ మాస్టర్స్ కాదు, అబ్సల్యూట్లీ ఎవరు మాస్టర్స్ కాదు. ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్, ఎవ్రీబడి ఈజ్ రీసెర్చింగ్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ విత్ దేర్ 100%. డెఫినెట్లీ ఐ అడ్మిట్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ పంచతత్వాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చక్కగా ఉంచుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, వాస్తులో అన్నీ బాగున్నప్పుడు ఆస్ట్రలాజికల్గా ఈ కరస్పాండింగ్ డైరెక్షన్స్తో ఆ పర్టిక్యులర్ ప్లానెట్స్ యొక్క దశలు దిశలు వచ్చినప్పుడు, సౌత్ ఈస్ట్ దెబ్బతింది అనుకోండి, ఏమి అవదు, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాగా, ఇన్నాళ్ళు శుక్రదశ రాలేదుగా. శుక్రుడు మహాదశ కానీ అంతర్దశ కానీ వస్తే ఆల్రెడీ సౌత్ ఈస్ట్ దెబ్బతిని రెడీగా ఉంది కదా. రెండు జాయిన్ అయిపోతాయి ఆ ఫోర్సెస్. ఆ రెండు ఫోర్సెస్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. నార్త్ ఈస్ట్ దెబ్బతిని ఉంది, ఎవరికో ఇన్నాళ్ళు బాగానే ఉన్నామండి, ఇప్పుడు ఏమిటండి ఇదంతా ట్రాష్. బాగుందండి, సంతోషం, ఐల్ అడ్మిట్. గురు మహాదశ, గురు అంతర్దశ ఇవి వచ్చినప్పుడు సాచురేషన్ ఆటోమేటిక్గా విండ్ ఫాల్లో అయిపోతుంది. ఇలాంటివి అవుతుంటాయి. దాట్ ఈస్ ఎ కోరిలేషన్ బిట్వీన్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. వాస్తుకి సహనం ఎక్కువ అండి, ఆస్ట్రాలజీకి ఉండదు, అది రోజు కొడుతుంది. వాస్తుకి భయపెట్టట్లేదు, సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకప్పుడు నాకు సబ్జెక్ట్ రానప్పుడు, నేను చిన్న పాపనప్పుడు నాకు సబ్జెక్ట్ రానప్పుడు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి ఫనీ సెంటెన్సెస్లో అర్థం చేసుకుంటేనే ఈజీ. ఐ మీన్ అంటే జోక్తో చెప్తేనే అర్థం అవుతుందని నా ఉద్దేశం. సో ఏంటంటే వాస్తుకి సహనం ఎక్కువ, వేచి ఉంటుంది. అది ఆస్ట్రాలజీకి సహనం చాలా తక్కువ, దాని టైం వచ్చినప్పుడు కొట్టేస్తుంది. వాస్తుకి ఆస్ట్రాలజీ రాగానే నిద్రలేగుస్తుంది. అది ఒక్కసారి మనకి ఎఫెక్ట్స్ చూపించడం మొదలుపెట్టినప్పుడు ఇంకా దాపదు.